ख्वातीन के आलमी दिन के मौके पर भैंसा शहर के गवर्नमेंट एरिया अस्पताल में एक अहम HPV वैक्सीनेशन की इफ्तिताही तकरीब मुनक़िद हुई, जिसमें मेहमानान खुसूसी के तौर पर रुकन असेंबली मधोल पुआर रामा राव पटेल, भैंसा म्यूनिसिपल चेयरमैन दत्तो, भैंसा मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल और दीगर ने शिरकत की, जिनका इस्तकबाल निर्मल DCH डॉक्टर काशीनाथ, भैंसा डिप्टी DM&HO डॉक्टर आकाश और दीगर ने किया। बाद अज़ां रुकन असेंबली रामा राव पटेल के हाथों HPV वैक्सीनेशन मुहिम का बाकायदा इफ्तिताह अमल में आया। तकरीब के दौरान ANM शांता खिताब करते हुए बताया कि HPV वैक्सीन रहम के कैंसर से बचाव के लिए नागुज़ीर है और ये 90 रोज़ा प्रोग्राम खुसूसी तौर पर उन लड़कियों के लिए है जो 14 साल मुकम्मल कर चुकी हैं। मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल और म्यूनिसिपल चेयरमैन दत्तो ने अपने खिताब में इस बात पर जोर दिया कि मुल्क में ख़वातीन की बड़ी तादाद इस मोज़ी मर्ज़ का शिकार हो रही है, लिहाजा गांव-गांव इस वैक्सीन की तशहीर और बेदारी पैदा करना हम सब की समाजी जिम्मेदारी है। आखिर में रुकन असेंबली पुआर रामा राव पटेल ने हुकूमत के इस इक़दाम की सिताइश करते हुए तमाम वालिदैन, सियासी कायदीन और VDC मेंबरान से अपील की कि वो अपनी बच्चियों को इस मुहलिक बीमारी से महफूज रखने के लिए इस मुफ्त वैक्सीनेशन मुहिम से भरपूर फ़ायदा उठाएं और इस मुहिम को कामयाब बनाएं। आकाश साहब ये मुंडा करिए। आधार कार्ड महिला दिनोत्सव శుభాకాంక్షలు। ఈరోజు మన ఏరియా హాస్పిటల్ బంచాలో HPV వ్యాక్సిన్ను ఇక్కడ మహిళల దినోత్సవ సందర్భంగా మహిళలకు ఏదైతే క్యాన్సర్ రావడం జరుగుతుందో దానిని నివారిస్తూ ముందస్తుగానే 14 సంవత్సరాలు నిండిన వారికి, 15 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకి ఈ HPV వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది। దీన్ని మన నియోజక ప్రజలందరూ, పిల్లలు ఏదైతే పేరెంట్స్ పిల్లలను 14 ఇయర్స్ వాళ్ళను పంపించి అందరూ వినియోగించుకొని రానున్న కాలంలో ఏదైతే క్యాన్సర్ ఉందో దాన్ని నివారించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళి 99 రోజుల ఇది ప్రజాపాలనలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది। మన నియోజక ప్రజలు వినియోగించుకొని పూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ భారతదేశంలోనే మరి వ్యాక్సిన్ చాలా అత్యవసరం। ఎందుకంటే చాలామందికి గర్భాశయ క్యాన్సర్ రావడం వల్ల చాలామంది దేశంలోనే ఇబ్బంది పడుతున్నారు। మరొకటి పరిస్థితిలో మన రాష్ట్రంలో మరి ఈరోజు ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం చాలా శుభసూచకం। మరి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మరి ఇది ఇవ్వడం వల్ల రేపు రాబోయే దినంలో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు। మరి వాళ్ళకి అవగాహన రావాలంటే మనం అందరం మనసుకు బాధ్యత, వాళ్ళు కాకుండా మనసుకు అందరం పల్లెటూరులో కానీ ఇక్కడ కానీ మనం చెప్పాలి। వ్యాక్సిన్ అంటే
అదే నిన్న మా మనమరాల కంటే నేను తీసుకుని అంటున్నది మనకు తెలియదు అన్నట్లు మనమే అందరికీ మన బాధ్యత. మనం అందరం వ్యాక్సిన్ విషయంలో ప్రచారం జరగాల. మీరు మేము అందరం కలిసి మరి ఇది మంచి ఒక మనిషి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని మనం చాలా ప్రచారం చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్తూ మరి ఈరోజు మనం ఈ ప్రభుత్వానికి మరి చేసిన దానికి వాళ్ళకి ట్యాంక్ చెప్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలోనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి క్యాన్సర్ వ్యాక్సిన్ భారతదేశంలో మహిళా దినోత్సవం సందర్భంగా 14-15 ఇయర్స్ మన పిల్లగాళ్లకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వల్ల యూటరస్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సరు చాలా లేడీస్కి, స్త్రీలకు యూటరస్ క్యాన్సర్ వస్తుంది. ఈ యూటరస్ క్యాన్సర్ తగ్గించాలా రావద్దని ఈ వ్యాక్సిన్ ఏదైతే ఏర్పాటు చేశారో ప్రపంచంలోనే ఈ వ్యాక్సిన్ ఇంతకుముందు స్టార్ట్ చేసిండ్రు. మన దేశంలో భారతదేశంలో మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇది వ్యాక్సిన్ ఇంట్రొడక్షన్ చేశారు. ప్రతి ఒక్కరూ మొదలనాడు నియోజకవర్గ ప్రజలకు, మా ఆడిపట్టులకు అందరికీ నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న రాజకీయ నాయకులు అనుకోండి, పెద్ద మంది అనుకోండి, వీడియోలు అనుకోండి, ఎవరైనా ఉంటే దానికి ఈ 14-15 ఇయర్స్ పిల్లగాళ్ళకు మనం వ్యాక్సిన్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఈ వ్యాక్సిన్ ఏర్పాటు చేసిందో దానికి గౌరవ ప్రధానమంత్రి గారికి మా ముదోల్ నియోజక ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇస్తారా భయపడకు. ఓకే ఏం కాదు, చిన్న